Hello friends, welcome to my channel. Today మనం నవంబర్ 5th 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ ఇజ్రాయిల్ మధ్య రక్షణ ఒప్పందం. భారత్ ఇజ్రాయిల్ సంయుక్త కార్యాచరణ బృందం టెల్ అవీవ్లో నవంబర్ 4న సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు దేశాలు రక్షణ సహకారంపై కీలక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. కృత్రిమ మేధ, సైబర్ భద్రత, రక్షణ పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారానికి వీలు కల్పిస్తుంది ఈ ఒప్పందం. ఇజ్రాయిల్ సైనిక హార్డ్వేర్ను కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. వ్యూహాత్మక రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఇది మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లనుంది. దీనివల్ల అధునాతన ఆయుధ పరిజ్ఞానాలను పరస్పరం పంచుకోవడానికి, సైనిక హార్డ్వేర్ను ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి వీలు అవుతుంది. భారత్ ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే కిమ్ రాజవంశ విధేయుడు మృతి. 2 దశాబ్దాల పాటు ఉత్తర కొరియాకు అత్యుత్తమ అధికారిగా వ్యవహరించిన కిమ్ యోంగ్ నామ్ మృతి చెందారు. ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ జోంగ్ ఉన్ వంశానికి గత కొన్ని దశాబ్దాలుగా కిమ్ యాంగ్ నామ్ విధేయుడిగా ఉన్నారు. ఆ దేశ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి 1998 నుంచి 2019 ఏప్రిల్ వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఎస్టిక్ 2025 పరిశోధన అభివృద్ధి. R&D రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ.1,00,000 కోట్ల నిధిని నరేంద్ర మోదీ 2025 నవంబర్ 3న ప్రారంభించారు. శాస్త్ర సాంకేతికత నవకల్పనల సమ్మేళనం ఎస్టిక్ 2025ను ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. ఇకపై దీన్ని ఏటా నిర్వహిస్తామని కూడా పేర్కొన్నారు. ఎస్టిక్ 2025 దేనికి సంబంధించింది అంటే పరిశోధన అభివృద్ధిలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి 1,00,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మనం డైలీ గూగుల్ పే, ఫోన్పే ఇలా డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. యూపీఐ లావాదేవీలు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ఏదైనా వస్తువు తీసుకున్నా కానీ ప్రతి దానికి కూడా ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేసేది యూపీఐ. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా 2025 అక్టోబర్ ఒక్క మంత్లోనే 2,070 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI తెలిపింది. వీటి మొత్తం విలువ 37.28 లక్షల కోట్లు అని తెలిపింది. 2016లో యూపీఐ సేవలు ప్రారంభం అయ్యాయి. సో ప్రారంభమయ్యాక ఆ స్థాయిలో లావాదేవీలు జరగడం ఇదే మొదటిసారి అని తెలిపింది. 2025 సెప్టెంబర్ మంత్లో 1,963 కోట్ల లావాదేవీలు అయ్యాయి. వీటి విలువ 24.9 లక్షల కోట్లు ఉంటే సెప్టెంబర్ మంత్తో పోలిస్తే ట్రాన్సాక్షన్స్ సంఖ్య 5.6% ఉంది. వీటి విలువ 10% పెరిగింది అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే G20 నివేదిక. మన దేశంలోని అగ్రగామి 1% మంది కుబేరుల సంపద 2000 నుంచి 2023 మధ్య గమనించినట్లయితే 62% పెరిగిందని దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఏర్పాటైన G20 నివేదిక వెల్లడించింది. నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ నేతృత్వంలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అత్యధిక స్థాయిలకు చేరాయని, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులకు ముప్పుగా మారాయని నివేదిక పేర్కొంది. 2000 నుంచి 2023 మధ్య కొత్తగా సృష్టించిన సంపద 14%. అగ్రగామి 1% ప్రపంచ కుబేరుల చేతికి వెళ్ళింది.
దిగువన ఉన్న 50% మంది సాధారణ ప్రజలు కేవలం 1% మాత్రమే అందుకున్నారు అని నివేదికలో వెల్లడైంది. చైనా, భారత్ వంటి అధిక జనాభా కలిగిన కొన్ని దేశాల్లో తలసరి ఆదాయం పెరగడం వల్ల దేశాల మధ్య అసమానతలు తగ్గాయి. ప్రపంచ జీడీపీలో అధిక ఆదాయ దేశాల వాటాను ఇది కొంత తగ్గించింది. 2003 మధ్య ప్రపంచంలో 74% సమానమైన అన్ని దేశాల్లో సంపన్నులు తమ సంపదను పెంచుకున్నారు. భారత కుబేరుల్లో అగ్రగామి 1% మంది సంపద విలువ 62% పెరగ్గా చైనాలో 54%గా ఉంది అని G20 నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ లిస్టు 2025. ఈ లిస్టులో అమరా రాజా గ్రూప్ స్థానం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 31 సంస్థలతో ఈ జాబితాను రూపొందించగా 28వ స్థానంలో అమరా రాజా గ్రూప్ నిలిచింది. ఈ జాబితాలో ఈ ఏడాది మన దేశానికి చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్నుమూత. అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా కన్నుమూశారు. అలాగే నెక్స్ట్ టాపిక్ క్యూఎస్ ఆసియా టాప్ 100లో 5 ఐఐటీలు. క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో మన దేశంలోని 5 ఐఐటీలు ఢిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సి టాప్ 100లో నిలిచాయి. ఢిల్లీ, మద్రాస్, ముంబై, కాన్పూర్, ఖరగ్పూర్ ఐఐటీలు ఈ జాబితాలో ఉన్నాయి. 2016లో ఈ జాబితాలో భారత్ నుంచి 24 సంస్థలే ఉండేవని, ప్రస్తుతం 294 సంస్థలకు చోటు లభించిందని మోదీ వివరించారు. క్యూఎస్ ఆసియా టాప్ 100 ర్యాంకుల్లో 7 భారతీయ విద్యా సంస్థలు చోటు సంపాదించాయి. టాప్ 200లో 20 సంస్థలు, టాప్ 500లో 66 సంస్థలు ఉన్నాయి. క్యూఎస్ ఆసియా లిస్టును లండన్ కేంద్రంగా పనిచేసే క్యూఎస్ సంస్థ విడుదల చేస్తుంది. ఆసియాలో 59వ స్థానంలో నిలిచిన ఐఐటీ ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. సో క్యూఎస్ ఆసియా టాప్ 100లో మన దేశానికి సంబంధించిన 5 ఐఐటీలు చోటు దక్కించుకున్నాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 5th November 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.